వైఎస్ఆర్ గారి స్మారక మందిరం ప్రారంభోత్సవ సందర్భాన ఈ యొక్క కార్యక్రమానికి ఒక సాధారణమైనటువంటి వ్యక్తినైన నన్ను పెద్దల సమక్షంలో అందరూ కూడా రాజకీయాల్లో 4 దశాబ్దాలు 5 దశాబ్దాలుగా ఉన్నటువంటి నాయకుల మధ్య జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మల్లాది కృష్ణారావు అన్న గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 3 నిమిషాలు మాట్లాడి 3 పాయింట్లు మాట్లాడి నేను ముగిస్తాను. ప్రజాస్వామ్యం అంటే మీ అందరికీ కూడా తెలుసు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. కానీ రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్ని ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల మనసును ఎరిగి తెలుసుకొని రాజకీయాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు అన్నిటినీ కూడా నడిపి అటు పార్టీలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో, పార్టీలో ఉన్నటువంటి నాయకులను కానీ, కార్యకర్తలను కానీ, సాధారణ ప్రజలను కానీ ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తిపరిచి అటు పరిపాలనలో ఒక మనసున్న మహారాజుగా పరిపాలన అందించి అన్ని సామాజిక వర్గాల్ని, అన్ని మతాలని, అన్ని కులాల వారిని కూడా కలిసికట్టుగా తనతో కలుపుకొని అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి అన్నిటినీ కూడా సమతుల్యంగా భావించి పరిపాలన అందించినటువంటి ఆయన ఒక మనసున్న మహారాజుగా ఈరోజు ప్రజల్లో మనసుల్లో నిలిచిపోయాడని అంటే అది అతిశయోక్తి కాదు అని నేను మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఈ వర్తమాన రాజకీయాల్లో మీ అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అధికారం అన్నటువంటిది శాశ్వతం కాదు. అది మీ అందరికీ, మనందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు జరుగుతున్న రాజకీయాలు అధికారం రాగానే ప్రతిపక్షాలను గొంతు నొక్కడం, ప్రతిపక్షాల నాయకుల్ని ఒక శత్రువులుగా చూడడం ఒక ఆనవాయితీగా మారింది. అంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాల్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇవి ఎప్పుడు మొదలు ప్రారంభించబడ్డాయో నాకు తెలియదు, కానీ ఇది మంచి ప్రెసిడెంట్ కాదు అన్నటువంటి విషయాన్ని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతిపక్షం అనంటే అంశాల వారీగా ఇష్యూస్ మీద అధికార పక్షాన్ని విమర్శిస్తుందే కానీ శత్రువుగా అధికార పక్షం ప్రతిపక్షాన్ని పరిగణించకూడదు ప్రజాస్వామ్యంలో అని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా సభాముఖంగా. ఆ రోజు రాజశేఖర రెడ్డి హయాంలో నాకు తెలిసి ఇటువంటి రాజకీయాలు లేవు. కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నారు. ఆయన అనుక్షణం ఆయనకి తోడుగా సలహాదారుగా పనిచేశారు. ఆ రోజు రాజకీయాలు అవి రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలు. కానీ ఇప్పుడు పూర్తి భిన్నంగా ఈరోజు కానీ ఇంతకు ముందు కానీ ఎప్పుడు ప్రారంభమైంది నాకు తెలియదని నేను మీకు చెప్తా ఉన్నాను. తమిళనాడు తరహా రాజకీయాలు అన్నటువంటిది ఆంధ్రాలో ఇంపోర్ట్ చేయడం అన్నటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి ఆ సుపరిపాలనని మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటామని అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇక ఈ యొక్క స్మారక మందిరం, ఈ యొక్క కార్యక్రమం చరిత్రాత్మకమైనటువంటిది అని చెప్తా ఉన్నా. ఎలా చరిత్రాత్మకం అంటే, నేను లేకపోవచ్చు, నాయకులు లేకపోవచ్చు, ఈ నిర్మించినటువంటి ఈ మందిరం రాబోయేటటువంటి తరాలకి 100 సంవత్సరాలు ఈ స్మారక చిహ్నం ఇలాగే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అందుకే ఇది చారిత్రాత్మకమైన విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. అందుకు
నిర్మాత ఆ యొక్క ఈ యొక్క స్మారక మందిరాన్ని నిర్మించినటువంటి విశ్వకర్మ మల్లాది కృష్ణారావు అన్న గారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు ఎంత నియమ నిబద్ధతతో పరిపాలించి ఆయన చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి అన్నటువంటిది అందరూ కూడా చెప్పారు. నేను దాన్ని మళ్ళీ చెప్పట్లేదు. మళ్ళీ తిరిగి రెండవసారి ఆయన అధికారం చేపట్టే దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కష్టపడి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రభుత్వంలోకి రావాలనంటే అది ఒక పెద్ద యజ్ఞం లాంటిది. ఆ యజ్ఞంలో కూడా జయించారంటే అది ఆయన విశ్వసనీయత, ఆయన యొక్క డిసిప్లిన్. ఒకటే ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఒకరోజు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా కడపలో ఉన్నటువంటి జార్జిరెడ్డి గారి ఇంటికి 6 గంటలకు రమ్మన్నారు ఉదయం. నేను 6:10 వెళ్ళా. ఆయన 6 గంటల నుంచి కుర్చీలో బయట కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అది పంక్చువాలిటీ అంటే, డిసిప్లిన్ అంటే. ఒక కార్యక్రమం అనుకుంటే అంటే 6 గంటలకి మేము స్టార్ట్ అయ్యి కోడూరుకి వెళ్ళాలి మైన్కి. నేను 10 నిమిషాలు లేటుగా వెళ్ళిన దానికి నేను క్షమాపణ చెప్పాను. ఇక అటు ప్రజలని, కార్యకర్తలని, నాయకుల్ని, ప్రతి ఒక్కరిని సంతృప్తి పరిచినటువంటి ఆ మహానాయకుడు ఒక చిన్న ఆడిటర్ అయినటువంటి నన్ను కూడా ఆయన పరిగణలోకి తీసుకొని నాకు ఎంతో సపోర్ట్ చేశారు, ఎంతో ఆయన హెల్ప్ చేశారు. ఆయన వల్ల నేను 4 సంవత్సరాలు టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశాను. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో 3 సంవత్సరాలు నేను డైరెక్టర్ గా పనిచేశాను. నన్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కేవీపీ గారికి కూడా తెలుసు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గా ఆయన రికమెండ్ చేశారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది. అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ లో పడడం కూడా జరిగింది. ఆయనే గాని బ్రతికుంటే మన జీవితాలన్నీ ఈ రకంగా కాదు, ఇంకా ఎక్కడో ఉండేటటువంటి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ప్రతి ఒక్కరికి సభాముఖంగా, మీడియా మిత్రులకి, ఈ సభకు విచ్చేసినటువంటి నా సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏం చేయమన్నాడు బాబు? అతను లక్ష్మణ్ రేఖ ఇచ్చినాడు, రాజకీయాలు మాట్లాడేదని. ఏం మాట్లాడాడు? మమ్మల్ని అందరినీ మేము సన్యాసం నాయకుడు వచ్చింది కృష్ణారావు, మమ్మల్ని రాజకీయాలు మాట్లాడేదని లక్ష్మణ్ రేఖ తీస్తే ఎట్లా? నువ్వు మాట్లాడమంటారా వద్దంటారా? రాజకీయాలు దొరికిపోయినా. పొద్దున్నే మేమందరం కూడా పెద్దలు కేవీపీ గారు, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా కలిపి గతంలో వచ్చినాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని పొద్దున్నే అనుకున్నాను. కృష్ణారావు గారు కూడా మాతో కలిసి వచ్చినారు. అతను దాదాపు 30 సంవత్సరాల క్రితం ప్రారంభం చేసినటువంటి సేవా కార్యక్రమాలు. అతను వయస్సు అప్పుడు 26 ఏళ్ళు. 26 సంవత్సరాల వయస్సులో ఒక ఓల్డ్ ఏజ్ హోము, ఒక ఐ బ్యాంకు, ఈ ఊర్లో రోజు 6,000 మందికి భోజన ఏర్పాటు. ఆ భోజనం ఏదో ఒక అన్నం సాంబార్ కాదు. అందరికీ ఏదైతే వంట చేసి పంపిస్తాడో అదే వంటకమే అది ఇంటికి కూడా పోతుంది. అతను అతని భార్య భోజనం చేస్తారు. ఈరోజు మాకు కూడా అదే పెట్టినారు బాబు, మాకేం వేరే పెట్టలేదు, మేము అదే తిన్నాము.
సండే అని చికెన్ కూడా చేసి పంపుతా ఉన్నాడు ఇతను. అంటే నేను మా స్వామి నువ్వు వేసేదే కదా స్వామి, ఒక చిన్న సవరణ పబ్లిక్ లో వేస్తేరేనంట అతను. మేము స్వామి అని ఎవరినంటామంటే బ్రాహ్మణుల్ని, వాళ్ళు ఇక్కడ వేసుకోకుండా ఉన్నప్పటి నుంచి 100 సంవత్సరాలు కానీ వాళ్ళ స్వామి అంటాము. ఏం స్వామి పబ్లిక్ లో మీరు వేసేది చూసినాం. అద్భుతమైనటువంటి సర్వీస్. ఇప్పుడే మాకు ఎమ్మెల్యే కాదు, అదే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ నిరాకరించిన వాడు కూడా కాదు. అతను వద్దనుకున్నాడు, అయినా కొనసాగిస్తా ఉన్నాడు. వీటితో పాటు రాజశేఖర్ రెడ్డి గారు పక్క రాష్ట్రం వాడైనా మీ ఊరికి మేలు చేసినాడు. 85 కిలోమీటర్ల పైప్ లైన్లు వేయించి 53 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్ మీకు ఇప్పించి తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కారం చేసి ఆయిల్ కంపెనీల్లో వాళ్ళు సామాజిక సేవ కోసం వాళ్ళు వచ్చే లాభంలో 2% CSR అంటారు. అందులో 70% ఆంధ్రకు పెట్టుకొని 30% మీ ఊరికి ఇచ్చి యానాంకి ఇచ్చి ఇన్ని పనులు చేసినటువంటి వాడిని గుర్తు పెట్టుకోవాలి. నేనే కాదు, కృష్ణారావే కాదు, కృష్ణారావు తర్వాత వచ్చేటువంటి జనరేషన్ కూడా గుర్తు పెట్టుకోవాలి అని ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి ఒక మందిరాన్ని నిర్మాణం చేసినాడు. మాకు అనిపిస్తుంది 30-40 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి మేము పనిచేసినామే. అతని ద్వారా రాజకీయంగా కానీ మా ప్రాంతాలు కానీ ఈ కృష్ణారావు కంటే 100,000 రెట్లు మేము అక్కడ లబ్ధి పొందినామే. మేము చేయలేనటువంటి పని కృష్ణారావు చేయగలిగినాడు. నిజంగా కృష్ణారావు ఇస్ గ్రేట్. మేము మాట్లాడుతున్నాం, అన్నతో అదే మాట్లాడుతాను నేను కేవీపీ గారితో. అతను ఇంత చేయడమే కాకుండా మా ఇంటింటికి వచ్చినాడు పిలవడానికి, ఏదో కొడుకు పెళ్లికి పిలవడానికి వచ్చినట్టు. మేము అదే మాట్లాడుకున్నాం. నాకు ఎంత డెడికేటెడ్ అన్న ఈ మనిషి. ఏదో నీళ్ళు ఇచ్చినారు, భూమి ఇచ్చినారు, అతనికి ఒకసారి ఏదో మంత్రి ఉండడానికి అవకాశం ఇచ్చినారు. ఇటువంటి మేము ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళం మా ప్రాంతాల్లో కొన్ని 100,000 రెట్లు అతని ద్వారా ఇంకా శాశ్వతంగా తరతరాలు వచ్చినా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా సాధించుకోగలిగారు. మాకు రానటువంటి ఐడియా ఇటువంటి దానికి అతను పిలిచినప్పుడు మేము రాకపోతే తప్పు అవుతుంది ఈ రోజు రావడం జరిగింది. వచ్చిన తర్వాత రాకపోయింటే మేము తప్పు చేసేవాళ్ళమేమో అని కూడా నాకు ఇక్కడ అనిపిస్తాం. అది అతను చేసిన నిర్మాణం కూడా. పైన రాజశేఖర్ రెడ్డి గారు అతని ధ్యానంలో ఉన్నటువంటిది, దిగువ గోవులు కూడా పెట్టారు. అందరూ క్రైస్తవులతో, ముస్లింలతో, హిందువులతో, స్వాములతో అందరితో కూడా ప్రార్థన కూడా చేయించినారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆ గుడిలో అతన్ని బంధించలేరు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి గుండెల్లో కూడా అతను గూడు కట్టుకున్నారు అనేటువంటిది ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, కృష్ణారావు గారు చెప్పండి. అతను నేనైతే అనుకుంటాను అతను రాజకీయాలు మాట్లాడేస్తున్నాడు కానీ నా స్వేచ్ఛను అతను హరించడానికి
పోయినసారి అతను ఎమ్మెల్యేగా పోటీ చేయకపోవడం తప్ప కాదా? ఏం పూల ఇంట్లో కూర్చొని పూలి అంటారు గొప్పవాడు. ఇప్పుడు మార్చిలో ఏప్రిల్ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ పోటీ చేయాలన్నా వద్దా? అతను పోటీ చేయవద్దు అనే వాళ్ళు చేతులు ఎత్తండి. పోటీ చేయవద్దు అనేవాళ్ళు, పోటీ చేయాలి అనే వాళ్ళంతా చేతులు ఎత్తండి. రేపు ఒక చేయత్తుమంటే 2 చేతులు ఎత్తారు. కృష్ణారావు బుక్ అయిపోయినావు, నీవు బుక్ అయిపోయినావు నాయన. నాది రిజర్వ్ అయింది, నన్నేం చేయమంటావు? నాది రిజర్వ్ అయింది, నన్నేం చేయమంటావు? నాది రిజర్వ్ కాకపోతే జీవితకాలం నేను ఎమ్మెల్యేనే.